దేశంలో ఇళ్ల అమ్మకాలు కాస్త తగ్గాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాల్లో తగ్గుదల నమోదైంది. ముంబై సహా ప్రధాన నగరాల్లో తగ్గిన ఇళ్ల విక్రయాలు గతేడాది కంటే 25% తక్కువ. అనరాక్ నివేదిక వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు తోడు ఇటీవల జరిగిన భారత్ పాక్ యుద్ధ పరిస్థితులు కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గత 2 నెలలుగా దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం 20% తగ్గింది. ముంబైలో అది 25%గా ఉంది. 2024లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 41,450 ఇళ్లు విక్రయాలు జరగ్గా ఈ ఏడాది అదే 3 నెలల కాల వ్యవధిలో 31,275 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి గతేడాది కంటే ఈ ఏడాది 25% మేర అమ్మకాలు తగ్గినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ముంబై, పూణే, బెంగళూరు, ఢిల్లీ, ఎన్సీఆర్, హైదరాబాద్, చెన్నై, కోల్కతా తదితర ప్రధాన నగరాల్లో 2024లో ఏప్రిల్, జూన్ మధ్య 1,20,335 ఇళ్ల విక్రయాలు జరగ్గా ఈ ఏడాది అదే 3 నెలల్లో 96,285 ఇళ్లు విక్రయాలు జరిగాయి. అంటే 20% తగ్గుదల నమోదైంది. భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబించడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. అయితే ఈ పరిణామాలపై ఆందోళన అనవసరమని ఇటీవల ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో రాబోయే 2-3 నెలల్లో ఇళ్ల కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.